సుందరకాండగా విస్తరించింది రామాయణంలో హనుమత్ వైభవం. ఆయన గురించి చెప్తూ సవేగవాంగీగ సమాహితాత్మ, అపారమైనటువంటి వేగము కలిగినటువంటి వాడు. మన మనసుకి వేగం ఉంటుంది. నేను ఇక్కడ కూర్చుని కాకినాడలో మా ఇంటి గురించి ఆలోచన చేశాను అనుకోండి, నా మనస్సు కాకినాడ వెళ్ళిపోతుంది, కానీ నా శరీరం వెళ్ళదు. అలా నేను కాకినాడ వెళ్ళలేదు. నేను కాశీని తలుచుకోగలను, విశ్వనాథ లింగాన్ని తలుచుకోగలను, గంగానదిని తలుచుకోగలను, కానీ కాశీ పట్టణానికి వెళ్ళలేదు. హనుమ విషయంలో మనసు ఎంత వేగమో శరీరం కూడా అంతే వేగం. వాయువు ఎంత వేగంతో విడుతుందో ఆయన అంత వేగంతో వెళతాడు. మనసుకి అంత వేగం ఉండి శరీరానికి అంత వేగం ఉంటే అది ఒక్క క్షణం దుర్వినియోగమైన లోకమునకు ఎంత ప్రమాదాన్ని తీసుకొస్తుంది. శక్తి ఉండడం కాదు గొప్ప, ఉన్న శక్తిని నువ్వు ఎట్లా వినియోగిస్తావన్నది గొప్ప.